अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని డివిఎస్ఎన్ మూర్తి గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం ఎం నాగమణి గారు హారతిస్తారు. జై బాబా మూర్తి గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. రజనీ గారు మీకు జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा। महिनि जनिंचिन मानव रूप, महिनि जनिंचिन मानव रूप, इह परानंद जीवनमीव, इह परानंद जीवनमीव। भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानांधतंतमु जेसी, अज्ञानांधतंतमु जेसी, दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी। हरिषड्वर्गमु अंतरिंपगा, हरिषड्वर्गमु अंतरिंपगा। अव्ययमोक्षंबनुग्रहिंपुमु, अव्ययमोक्षंबनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय। बोलो अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी रजनी गाరు, అందరికీ జై బాబా. జై బాబా అండి. ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. ఉమాదేవి పిడుగు కొంచెం వీడియో ఆఫ్ చేసుకోరా ఉమ్మగారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మనం గత కొన్ని రోజులుగా అది అలాగా అనే పుస్తకంలోని సంఘటనలను, బాబా చెప్పిన సంఘటనలను, కథలను ఇరిచ్చి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు జాల్ కేరావాలా అని చెప్పి ఒక అద్భుత ప్రేమికుడు బాబాకి చేసిన ఆ సేవ గురించి మనం తలుచుకున్నాం. ఈరోజు హిజరాల గురించి బాబా చెప్పిన ఒక అద్భుతమైన కథని మీకు తెలియజేస్తాను అంటున్నాడు ఇరిచి. అంటే ఈ కథ చెబుతున్నప్పుడు
బాబా ఎంత సంతోషాన్ని వ్యక్తం చేశారు, ఎలాగా బాబా తన చేతుల కదలికలతో చెప్పారు అన్నది ఇరిచి చెప్తున్నాడు. అద్భుతమైన ఈ కథ. అంటే హిజరాల గురించి బాబా ఏం చెప్పారు. ముందుగా ఇరిచి ఏం చెప్తున్నారంటే, కొన్నేళ్ల క్రితం బాబా అతి తరచుగా పురుష మండలికి తన యందు సరైన ప్రేమ లేదని ఎప్పుడూ ఎత్తి పొడిచేవారు. అంటే బాబా అంటూ ఉండేవారట, మీ స్త్రీలకే ఎక్కువ ప్రేమ ఉంది నా మీద, మీకు అస్సలు ప్రేమ లేదు అని తరచూ అంటూ ఉండేవారట. స్త్రీ మండలి మాదిరిగా మీ పురుష మండలి నన్ను ప్రేమించడం తెలియటం లేదని అస్తమాటికి బాబా అనేవారు. ఆయన ఏదైనా పనిని మాకు అప్పగించినప్పుడు, మాకందులో ఏదైనా కష్టం సంభవిస్తే, స్త్రీలకు తన తన యందున్న ప్రేమ వంటి ప్రేమ మీకు కూడా ఉంటే మీకు ఆ కష్టం వచ్చి ఉండేది కాదు అని ఎత్తి చూపేవారు. రోజు అనేవారు, స్త్రీలకి ఉన్న ప్రేమ మీకు లేదు నా మీద అనేవారు. కాకుండా స్త్రీలు ప్రేమించినట్లుగా నన్ను మీరు ప్రేమించటం లేదు, ఈ మాటలు అంటూ ఉంటే, బాబా ఏదైనా పని చెప్పారనుకోండి పురుష మండలికి, వాళ్ళు అది కష్టంగా భావిస్తే అనేవాట, బాబా స్త్రీలకు తన యందున్న ప్రేమ వంటి ప్రేమ మీకు కూడా ఉంటే నేను ఇచ్చిన ఈ పని మీకు కష్టంగా ఉండేది కాదని ఎత్తి పొడిచేవారట. మాటలే కాదు, పైగా పనుల విషయంలో కూడా బాబా స్త్రీలకే ఎక్కువ ప్రేమ ఉంది అని చెప్పేవారని చెప్తున్నాడు ఇరిచి. బాబా ఇలా అనడం మాకేమీ కొత్త కాదు. అది తరచుగా సంవత్సరాల తరబడి స్త్రీ శిష్యాండ్ర ప్రేమతో పోలిస్తే మా ప్రేమ చాలా తక్కువే అనేవారు బాబా. ఇలా చాలా కాలం జరిగేసరికి మా సహనం కోల్పోయి మొండికెత్తి ఓసారి బాబాతో ఇలా అన్నాను నేను, ఓ బాబా, నీ యందు ఆడవాళ్లకున్న ప్రేమ గురించి మాట్లాడతావు. అయితే నీవు మగవాళ్ల ప్రేమ రుచి చూడాలంటే నీవు స్త్రీ రూపంలో అవతరించే అవకాశం ఇస్తే అప్పుడు మేము నిన్నెలా ప్రేమిస్తామో చూద్దు గాని అన్నాను నేను బాబాతో. ఇరిచి ఎంత బాగా అన్నాడో చూడండి. అస్తమాటికి స్త్రీలనే పొగుడుతున్నారు కదా, కొన్ని సంవత్సరాల నుంచి స్త్రీలనే పొగుడుతున్నారు బాబా. దాంతో ఇరిచి కోపం వచ్చేసింట. బాబా, పురుష వేషంలో ఉన్నావు కనుక నిన్ను స్త్రీలు ప్రేమించే ఆ ప్రేమే నీకు తెలుస్తోంది. నువ్వు స్త్రీ రూపంలోకి రా, అప్పుడు వచ్చినప్పుడు మా పురుషుల ప్రేమ ఏమిటో చూపిస్తాను అన్నాడు ఇరిచి. అందరూ అందుకు బాబా జవాబిస్తూ, అలా జరిగే వీలు లేదు అన్నారు. నేనెప్పుడు మానవ పురుష రూపంలోనే వచ్చేటట్లు నిర్ణయించబడింది అన్నారు బాబా. బాబా అన్నట్టు వెంటనే, అలా జరగడానికి అవకాశం లేదు ఇరిచి, ఎందుకంటే అది ఒక దివ్య ప్రణాళిక, విశ్వ కార్యం. అది ఎప్పుడూ కూడా మానవ పురుష రూపంలోకి వచ్చేటట్లే నిర్ణయించబడింది, దాన్ని ఎవరు మార్చలేరు అంటున్నారు బాబా. సద్గురు విషయంలోనైతే మాత్రం ఒకసారి స్త్రీగా మరొకసారి పురుషుడిగా ఉండవచ్చు. నా అవతరణకు కారకులైన పంచ సద్గురువుల్లో ఒకరైన బాబాజాను స్త్రీ రూపంలో ఉంది, మీకు తెలుసు కదా. అంతేకాని అవతారుడు ఎప్పుడూ కూడా మానవుల మధ్య మానవుడుగా పురుష రూపంలో వచ్చేటట్లు నిర్ణయించబడింది అన్నారు బాబా. ఎప్పుడైతే ఇరిచి పురుష రూపంలో ఉన్న నిన్ను ప్రేమిస్తున్న స్త్రీల ప్రేమ కనిపిస్తోంది కనుక నువ్వు స్త్రీ అవతారంగా రా, అప్పుడు మా పురుషుల ప్రేమ చూపిస్తాను అన్నాడు కదా. అందుకు బాబా అంటున్నారు, ఇది అలా రావడానికి అవకాశం లేదు, ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. ఎప్పుడు భగవంతుడు అవతారుడుగా కిందకు వచ్చినా సరే పురుష రూపంలోనే వస్తాడు, అది నిర్ణయం అయిపోయింది. కానీ సద్గురువుల విషయంలో అలా కాదు అంటున్నారు బాబా. ఎందుకంటే బాబాజీ స్త్రీమూర్తి కదా, వాళ్ళు ఒకసారి స్త్రీగా రావచ్చు, ఓసారి పురుషుడిగా రావచ్చు, వాళ్ళకి అవకాశం ఉంది. కానీ భగవంతుడికి అవకాశం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే అండి, ఎంత అద్భుతమైన విషయం, నిన్న మెహరాబాయ్ చదువుతుంటే మీరాబాయి అంటుంది, ఉన్నది అంతా స్త్రీతత్వమే, ఆ భగవంతుడు అంటే ఆ భగవంతుడు ఒక్కడే, ఆ పురుషోత్తముడు ఒక్కడే పరమాత్మ స్వరూపుడు, పురుష స్వరూపుడు, అవతార పురుషుడు అంటుంది. అంటే భగవంతుడు ఒక్కడే పురుషతత్వం అండి. మిగిలిన ప్రకృతి, జంతువులు, మనుషులు, స్త్రీలు, పురుషులు, వస్తువులు అన్నీ కూడా స్త్రీతత్వంతో ఉంటాయట. మీరాబాయి చెప్తుంది. అందుకే భగవంతుడు అన్నవాడు అంటే ఆ స్త్రీ పురుష ఆ విభేదం ఉండదు. ఈ కథ చెప్పడానికి కూడా కారణం అదే. అంటే ఎప్పుడైతే స్త్రీలు ప్రేమ ఎక్కువ, పురుషుల ప్రేమ తక్కువ అని బాబా అన్నంతో సిరిచి ఇలా అన్నాడో, అందుకే బాబా ఈ హిజ్రా కథ చెప్పారు. అందుకే ఈ విధంగా ఏం చెప్తున్నారంటే, ఈ పురుషుల అవతారం ఎప్పుడూ కూడా భగవంతుడు పురుష అవతారంలోనే వస్తాడు, ఎందుకంటే అలా నిర్ణయింపబడింది. సద్గురులైతే ఒకసారి స్త్రీగా ఒకసారి పురుషుడిగా రావచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే అది అలా నిర్ణయం అయిపోయింది కనుక అవతారుడు ఎప్పుడూ కూడా
మానవుల మధ్య మానవుడుగా పురుష రూపంలో వచ్చేటట్లు నిర్ణయించబడింది అన్నారు బాబా. ఈ రోజుల్లో ఏ స్త్రీలైనా ఇది వింటే అది కామ సంబంధం అనుకుంటారు, అంటే ఒక పక్షపాతం అనుకుంటారు. ఈ భగవంతుడి పక్షపాతం పురుష రూపంలోనే వస్తాడా అనుకుంటారు. నిజానికి ఇది లింగ భేదానికి సంబంధించింది కాదు. అవతారుడు లింగ భేదానికి అతీతుడు. అలాగే సద్గురువులు కూడా. స్త్రీ రూపంలో ఉన్న బాబాజాన్ని స్త్రీగా ఎవరైనా అమ్మా అని సంబోధిస్తే వారి మీద కోపంతో విరుచుకుపడేది. మామూలుగా మనకు ఎవరైనా ఏమనుకుంటామంటే పురుష రూపంలోనే వస్తాడా భగవంతుడు, భగవంతుడు ఇంత పక్షపాత అనుకుంటాం. కానీ భగవంతుడికి అలాంటిది ఏది ఉండదు అంటున్నారు ఇరిచి. లింగ భేదం ఏది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సద్గురు బాబాజాన్నే చూసుకోండి, ఆవిడ అమ్మ అని పిలిస్తే చాలా కోపగించుకునేది, కర్రతో కొట్టేది కూడా. ఆవిడ అనేదిట నేను ఒక పురుషుణ్ణి అని నొక్కి చెప్పేది. కనుక బాహ్య శరీరం ముఖ్యం కాదు అంటున్నారు బాబా. నిజానికి బాబా ఒకసారి స్త్రీ పురుషుడు గాని ఒక సద్గురువుకి సంబంధించిన కథ ఒకటి మీకు చెబుతాను అన్నట. ఈ డిస్కషన్స్ ఈ స్త్రీలు ఎక్కువ దీని గురించి చూస్తూ బాబా అన్నట్ట అసలు అలాంటి లింగ భేదానికి అతీతుడు భగవంతుడు, అవతారుడు ఎప్పుడూ కూడా దీనికి అతీతుడు కాదు. అలాగే సద్గురువులు కూడా అని చెప్తూ ఒకసారి స్త్రీ పురుషుడు కాని ఒక సద్గురువు సంబంధించిన కథ గురించి చెప్తానంటే స్త్రీ కాదు పురుషుడు కాదు, అంటే మన భాషలో చెప్పాలంటే హిజరా, మనం కొజ్జా వాళ్ళు అంటాం కదా, వాళ్ళ గురించి సంబంధించిన ఒక సద్గురువు కథ చెప్తాను మీకు అని బాబాయే స్వయంగా యాక్షన్ చేస్తూ చెప్పారటండి. అద్భుతమైన కథ కాబట్టి మనకి తెలుసున్నా కూడా మరోసారి చదువుకుందాం. ఉత్తర భారతంలో లక్నోలో ఉండే సద్గురు ఒకరి కథ ఇది. నేను అతని పేరు మరిచాను, కానీ అతడు ఒక హిజరా. ఈ శబ్దానికి సరైన అర్థం ఏమిటో నాకు సరిగ్గా తెలియదు, కానీ నపుంసకుడు అన్నది దానికి దగ్గరలో ఉన్న పదం కావచ్చు. బాబా చెప్పిన కథని ఇరిచి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం గనక ఇరిచి చెప్తున్నాడు. ఉత్తర భారతంలో సద్గురు ఒకడు ఉండేవాడు, అతని పేరు బాబా చెప్పారు కానీ నేను మరిచిపోయాను. కానీ అతన్ని ఎందుకంటే స్త్రీ కాదు పురుషుడు కాదు, అందుకని హిజరా అనే శబ్దానికి దగ్గరగా ఉన్న పదం అంటే హిజరా అంటే మనకు అర్థం కాదని నపుంసకుడు అంటే మీకు అర్థం అవుతుంది. డియర్ గారు జయబాబు వినిపించడం లేదండి. జయబాబు ప్రాబ్లం చేస్తాను. హలో జై బాబా, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఎక్కడ ఆగింది? హిజ్రా గురించి చెప్తున్నారు. నపుంసకుడు కాదు అంటున్నారు. నపుంసకుడు అన్నారు. అంటే హిజ్రా అంటే మనకు అర్థం అవ్వాలంటే నపుంసకుడు అనే దగ్గర పదం ఒకటి ఉంది. వీళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నాడు. అంటే హిజ్రాలు ఈ కొజ్జా వాళ్ళు ఎలా ఉంటారంటే ఎలా ఉంటారు అంటే వాళ్ళు చూడ్డానికి మగవాళ్ళలాగే ఉంటారు, కానీ వాళ్ళ లక్షణాలన్నీ ఎలా ఉంటాయంటే ఆడవాళ్ళ లక్షణాలు అని చెప్తున్నాడు. అంటే మనకు అర్థం అవ్వాలని కొంచెం వివరణ ఇస్తున్నాడు ఇరిచి. ఎలాగంటే వాళ్ళు చూడ్డానికి మగవాళ్ళలాగా ఉన్నా వాళ్ళు జడ వేసుకుంటారు, చేతులు గాజులు వేసుకుంటారు, చీర జాకెట్టు కట్టుకుంటారు, నడక కూడా ఆడవాళ్ళ నడకలాగే ఉంటుంది. అందువల్ల ఇటువంటి వారిని గనక మీరు చూస్తే సరిగ్గా ఓ స్త్రీని చూస్తున్నట్లే అనుకుంటారు అన్నాడు ఇరిచి. నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఇలాంటి జాతులు చాలా ఉన్నాయి కదా, వీళ్ళంతా కలిసి ఉంటారు. అంటే చాలా జాతులు ఉన్నాయి ఇందులో కూడా, కానీ వాళ్ళందరూ కూడా కలిసే ఉంటారు అని చెప్తున్నాడు. సంఘంలో వారి అంతస్తు అతిహీనంగా ఉంటుంది. వారు అతి తక్కువ జాతి వాళ్ళు, భ్రష్టులు. జనమెవరు వీళ్ళని చేరనివ్వరు. వీరు నీచంగా చూడబడతారు. సంఘం నుంచి దాదాపు వీరు వెలివేయబడినట్లే ఉంటారు.
కానీ పూర్తిగా మాత్రం కాదు అని చెప్తున్నాడు. అంటే అంత దారుణంగా ఉండేది హిజ్రాల పరిస్థితి అని చెప్తున్నాడు. వాళ్ళని చూడ్డానికి కానీ, వాళ్ళని ప్రజాజనంలో కలపడానికి కానీ అస్సలు ఇష్టపడేవారు కాదు ప్రజలు. చాలా నీచంగా అదొక ఆ రోగం కింద చూసేవారు అనమాట. అలా పుట్టడం వాళ్ళ రోగం ఉన్నట్టుగా చూసేవారు జనాలు. దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదు. అంత హీన స్థితిలో ఉండేది వాళ్ళ పరిస్థితి అని చెప్తున్నాడు ఇరిచి. అంటే వాళ్ళందరూ కలిసి పాపం ఒక చోట ఉండేవారు అనమాట. అలా ఉండే వాళ్ళ పరిస్థితి దాదాపు అంటే అంటే ఊరికి వెలేసినట్లు ఉండేవారు అనమాట. అంటే జనబాహుల్యంలో కలిసేవారు కాదు వాళ్ళు. అంత నీచంగా ఉండేది పరిస్థితి అని చెప్తూ పారంపర్య వీళ్ళు మంచి వాయిద్యగాళ్ళు, అంటే వాళ్ళలో మంచి కళాకారులు కూడా ఉండేవాళ్ళు అని చెప్తున్నాడు ఇరిచి. వాళ్ళ నాయకుడు డప్పులు వాయిస్తుంటే తక్కిన వాళ్ళంతా బజార్ల వెంట చప్పట్లు జరుస్తూ పోతూ ఉంటారు. కాళ్ళకి గజ్జెల గంటలు మోగిస్తూ నృత్యం చేస్తారు. పెళ్లిళ్ళప్పుడు కానీ చావులప్పుడు కానీ వీళ్ళనికి పిలిచి డబ్బులిచ్చి ఆ సమయానికి తగిన వాతావరణం కలిగించేటట్లు చేస్తారు ప్రజలు. అంటే మరి వీళ్ళకి జీవనోపాధి ఎలాగా? అందుకనేంటంటే ఏదైనా ఒక పెళ్లి గాని ఒక చావు గాని జరిగితే ప్రత్యేకంగా పిలిపించి వాళ్ళ చేత ఆ వాతావరణం, అంటే పెళ్ళంటే ఒక శుభకార్యం జరుగుతోంది అన్నట్టు నృత్యం చేసేవారట. ఒక చావు అంటే ఏడుస్తున్నట్టు ఏడుపులు కూడా ఏడ్చేవారట. అలా ఏర్పాటు చేసి ప్రజలు రమ్మంటే వచ్చి అది చేసేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయేవారు. అలా ఉండేది వాళ్ళ జీవనోపాధి అని చెప్తున్నాడు. వివాహాలప్పుడు నవ్వుతూ ఆడుతూ పాడుతూ వినోదం కలిగిస్తారు. చావప్పుడు వీధుల వెంట పెడుతూ గుండెల మీద బాదుకుని ఏడుపులు పెడపబ్బలు పెడుతూ ఉంటారు. ఇలా చేసినందుకు వారికి డబ్బులు ఇస్తారు కనుక వాటితో తమ జీవితం గడుపుతూ ఉంటారు హిజ్రాలు. అయినా వారికి తగు గౌరవం లేదు. చిన్నపిల్లలు సాధారణంగా మామూలుకి భిన్నమైన కొత్త వారి వెంట ఆకర్షితులవుతారు. ఏ పిల్లైనా వీళ్ళ వంక చూస్తుంటే ఆ పిల్ల తల్లి గభాల లోపలికి లాక్కెళ్తుంది. అంటే పాపం వీళ్ళ దశ నీచాతి నీచమైన హీన దశ అన్నమాట అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ప్రజలు వెలివేయడమే కాదు, చిన్నపిల్లలు ఏంటి కొంచెం స్పెషల్ గా ఎవరైనా ఉన్నారనుకోండి కొంచెం అట్రాక్ట్ గా చూస్తారు కదా. అలా వీళ్ళ వైపు చూసినప్పుడు ఆ తల్లో తండ్రో గబుక్కొని జబ్బట్టుకుని లాక్కుని ఇంట్లోకి తీసుకెళ్లిపోయి తలుపులు వేసేవట. అంటే చిన్న పిల్లలు కూడా చూడ్డానికి ఇష్టపడలేని జాతి అలాగా ప్రజలు చూసేవారు. అలాంటి హీన దిశలో ఉండేది హిజ్రాల పరిస్థితి అని చెప్తున్నాడు ఇరిచి. లక్నో పట్టణంలో ఇలాంటి జాతికి చెందిన సద్గురు ఒకడున్నాడు. అంటే హిజ్రా జాతిలో పుట్టిన ఒకతను సద్గురు అయ్యట. మానవాళిలో అణగదొక్కబడిన ఈ నీచ జాతిని ఉద్ధరించేందుకు అదే జాతిలోని ఒకరు సద్గురువుగా మారేటట్లు నిర్ణయించబడింది. అంటే సద్గురువు అంటే ఈ నిర్ణయం అంతా దైవ ప్రణాళిక అంటారు కదా. అలాగే ఈ జాతిని ఉద్ధరించడానికి భగవంతుడు సంకల్పించిన ఒక వ్యక్తి ఈ హిజ్రాలో పుట్టి సద్గురువు అయ్యాట. ఇది భగవత్ నిర్ణయం అని చెప్తున్నారు. అందుకే ఈ గురువు ఆ సద్గురువు అయినాడు. ఆ జాతి వారు సద్గురువు అయ్యేసరికి సహజంగా ఆయన శిష్యులంతా ఆ జాతి వాళ్ళే అయినారు. ఎప్పుడైతే ఆయన సద్గురువు అని తెలిసిందో మొత్తం జాతి అంతా కూడా ఆ గురువు ఏం చెప్తే అలా నడుచుకునేవారట. ఆ జాతినంతటికి ఈ సద్గురువు నాయకుడైనాడు. ఆయన డప్పు వాయించకపోయినా వాళ్ళంతా వీధులంట వెళ్లే సమయంలో ఇతడు అగ్రభాగాన ఉండేవాడు. అతను ఏది చెయ్యకపోయినా అతను ముందుంటే చాలట, వెనకాల వీళ్ళందరూ కలిసి నడుస్తూ డప్పు వాయిస్తూ ఎంతో ఆనందంగా ఆ వాతావరణాన్ని సృష్టించేవారు. ఎందుకంటే సద్గురు అంటే అంత భక్తి ప్రపత్తులతో ఉండేవారు వాళ్ళు అని చెప్తున్నారు. వాళ్ళు ఒక రోజున వీధి వెంట వెళుతుంటే వాళ్ళకెదురుగా మరో గుంపు రావడం చూశారు. వాళ్ళేంటి ఇంకో గుంపు ఎదురైంది. ఈ హిజ్రా జాతి వాళ్ళు డప్పు వాయించుకుంటూ సద్గురువుని తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఒక వస్తాదు, అంటే ఒక కుస్తీ పోటీలో నెగ్గిన వాళ్ళు ఆ నెగ్గినతని భుజాల మీద వేసుకుని వాళ్ళకి ఎదురుగా వస్తున్నారట. వాళ్ళు కుస్తీ పోటీ నుంచి తిరిగి వస్తూ అభిమానులచే చుట్టబడిన వస్తాదులు. ఇండియాలో కుస్తీ పోటీలంటే ప్రసిద్ధి. అప్పట్లో అంత ప్రసిద్ధిగా ఉండేది కుస్తీ పోటీలంటే. ఆ బృందంలో పందెంలో విజయం పొందిన వస్తాదున్నాడు. అందువలన చాలా మంది వీరులను అనుసరించి వస్తాదులున్నారు. తమ వైపు వస్తున్న ఆలస్యం చేయబడిన చిన్న హిజ్రా బృందాన్ని వీరుడు చూచి అవహేళన చేయడం మొదలెట్టాడు. ఈ కుస్తీ పోటీలో నెగ్గిన వాళ్ళు ఈ అభిమానులు ఉంటారు కదా, ఈ నెగ్గినతంతో పాటు ఊరేగుతూ ఎదురొచ్చారు హిజ్రాల దగ్గర. ఎప్పుడైతే వీళ్ళు ఎదురయ్యారో ఈ కుస్తీ పోటీలో నెగ్గిన వస్తాద్ ఏం చేశాడు, ఆ హిజ్రాలను చూసి హేళన చేశాడు. తాను విజయం సాధించిన మదగర్వంతో తన చుట్టూ వందలాది మంది ఉండడం చూచి తన విలువకు తానే గర్వించి హిజ్రాలను ఎగతాళి చేస్తూ హేళన చేయడం ప్రారంభించాడు వస్తాదు. వాళ్ళు ఓకే
హేళన చేయడం ప్రారంభించాడు వస్తాదు. వాళ్ళతన్ని దాటుతుండగా వస్తాదు మెదలకుండా ముందు భాగాన నడుస్తున్న వాళ్ళ నాయకుణ్ణి చెయ్యెత్తి చూపుతూ, అంటే హిజరాలు ఎంత కామెంట్ చేసినా పాపం వాళ్ళు ఏం మాట్లాడలేదు. సద్గురువుతో పాటు వీళ్ళని దాటుకుని ముందుకెళ్ళిపోయాట. కానీ వస్తాదు మాత్రం ఊరుకోలేట. అంటే వాడిలో ఏంటంటే ఒక అహంకారం. నేను నెగ్గాను, నేను బలవంతుని, నా చుట్టూ ఇంతమంది ఉన్నారు, ఆ సద్గురువు చుట్టూ కొంతమందే ఉన్నారు. ఇదంతా గమనించి అహంకారంతో ఏం చేశాడంటే ఆ ముందుకు వెళ్ళిపోయిన ఆ నాయకుడిని చెయ్యెత్తి చూపుతూ వస్తాదన్నట్ట. అంటే ఈ హిజరాల సద్గురువుని కామెంట్ చేశాడు. ఏమని? ఆ సద్గురువుని చూపిస్తూ చెయ్యెత్తి, వాడిని చూడండి, వాడు తానేదో గొప్పవాడిని అనుకుంటున్నాడు, ఎలా నడుస్తున్నాడో చూడండి, వాడొక హిజరా, పైగా కొజ్జావాడు అని మనందరికీ తెలిసిన మహానాయకుడులా నడుస్తున్నాడు చూడండి అన్నాడు వస్తాదు. పాపం వాళ్ళు ఏమీ అనకుండా కామ్గా వాళ్ళ ముందు నుంచి నడిచెడిపోతే కూడా వస్తాదు ఏమని కామెంట్ చేశాడు సద్గురువుని? వాడొక హిజరా, కొజ్జావాడు, నడుస్తుంది ఆడ లక్షణాలతో నడుస్తున్నాడు, పైగా నాయకుడిలా ఫీల్ అవుతున్నాడు అన్నాడు వస్తాదు. సద్గురువు ఏమీ మాట్లాడకుండా ముందుకు నడిచాడు. గుంపంతా దాటిపోయిన తర్వాత ఆయన వెనక్కి తిరిగి ఇంకా తన వైపే నిలబడి చూస్తున్న వస్తాదు వంక చూస్తూ సద్గురువు అన్నాడు, నీవింతకు ముందు నన్ను గురించి నీ చెయ్యెత్తి చూపావు. అయితే నేనిప్పుడు దాటి వెళ్ళాను కదా, మరి నీ వెత్తిన చేతిని ఎందుకు దించలేదు అన్నాడు సద్గురువు. ఈ సద్గురువు ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ముందుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కొంచెం దూరం వెళ్ళాక ఒక్కసారి వెనక్కి తిరిగి సద్గురువు అన్నాట, ఓకే, నువ్వు అన్నావు, నువ్వు నన్ను నీ చెయ్యెత్తి నా వేంపు చూపిస్తూ ఒక మాట అన్నావు. ఆ మాటకి నేను సమాధానం ఇవ్వలేదు, నేను ముందుకు వచ్చేసాను కూడా. అయినా నీ చెయ్యిని ఇంకా అలాగే ఎందుకు ఎత్తి ఉంచావు అంటే, చెయ్యి ఇలా ఎత్తి చూపించాడు కదా సద్గురు వేంపు, ఆ చెయ్యి అలా ఉండిపోయింది అనమాట. అందుకని సద్గురు అంటున్నాడు, ఇంక చెయ్యి దించేసుకో, ఇంకా ఎందుకు చెయ్యెత్తి నిలబడ్డావు, నేను ముందుకు వెళ్ళిపోయాను కదా అన్నాడు సద్గురువు. కానీ ఆ వీరుడు తన చేతిని కిందకి దించలేకపోతున్నాడు. అలా చేతిని చూపుతూ నిలబడే ఉండిపోయాడు వస్తాదు. ఎంత ప్రయత్నించినా తన చేతిని కదల్చలేకపోతున్నాడు వస్తాదు. సద్గురువు అతన్ని పిలిచి, నీవు చాలా బలవంతుడివి కదా, అయినా నీ చేతిని కిందకి దించలేని శక్తి నీకు లేదా అన్నాడు సద్గురువు. ఎప్పుడైతే చెయ్యెత్తి సద్గురుని కామెంట్ చేశాడో వెంటనే సద్గురువు అన్నాడు, నువ్వు అనేసావు, నేను ముందుకెళ్ళిపోయాను, ఇంకా ఎందుకు చెయ్యాలా పెట్టుకున్నావు, కిందకి దించు అన్నాడు. అంటే ఒక సద్గురువుని అనవసరంగా అంటే ఫలితం ఎలా ఉంటుందో చెప్తున్నారండి బాబా. అంటే అప్పుడు వస్తాద్ దించుదామని ట్రై చేస్తున్నాడు కానీ దించలేకపోతున్నాడు. అప్పుడు సద్గురువే వస్తాద్ దగ్గరికి వచ్చి, నువ్వు చాలా బలవంతుడివి కదా, ఇప్పుడే కదా కుస్తీ పోటీలో నెగ్గి కూడా వచ్చావు, నీకు చుట్టూ బోడంతి బలగం ఉంది, వందల మంది నీ అభిమానులు ఉన్నారు, నీ శక్తిని ఉపయోగించి ఆ చెయ్యిని దించుకో అన్నాడు సద్గురువు. అంతటి వస్తాదు కూడా తన చేతిని కిందకి దించలేని అసక్తతను చూచి అక్కడున్న గుంపంతా ఆశ్చర్యపోతూ గమనిస్తున్నారు. ఇంతసేపు ఆ డప్పులు కొట్టుకుంటూ ఆ వస్తాదుని పొగుడుతూ ఏలులు గంతులు వేస్తున్న ఆ చుట్టూ ఉన్న అభిమానులందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఏంటి ఇంత బలవంతుడు తన చేతిని తానే దించుకోలేని అసక్తతకి ఎందుకు లోనయ్యాడు అని ఆశ్చర్యపోతున్నారు చుట్టూ ఉన్న జనాలు. తమ వీరుడికి హిజరాల నాయకుడు ఏదో చేసి ఉంటాడని గుర్తించారు జనాలు. మొట్టమొదటిసారిగా వారు హిజరాల నాయకుడు మామూలు మనిషి కాడు అని గుర్తించారు. క్షణంలో విషయం పట్టణమంతా పాకిపోయింది. ఆ రోజు వీధిలో ఏం జరిగిందో అందరికీ తెలిసిపోయింది. అయినా హిజ్రాలను ఇంకా చాలా మంది నీచంగానే చూస్తున్నారు. పట్టణంలోని యువకులు సద్గురుని బాగా ఆకర్షించారు. అంటే ఎప్పుడైతే సద్గురు వచ్చి నీ చేయి దించుకోలేకపోయాడో అతని అసక్తతను చూసి జనాలందరూ ఆశ్చర్యపోయి ఈ సద్గురువే ఏదో చేసి ఉంటాడు అనుకున్నారు. తర్వాత రాను పరిస్థితి అర్థమయ్యి ఈ సద్గురువు మామూలు వాడు కాదు అని నెమ్మదిగా ప్రజలకు తెలుస్తుంటండి. అలా మొత్తం ఊరంతా తెలిసిపోయింది, హిజరాల సద్గురువు మామూలు వ్యక్తి కాదు అని తెలిసిపోయింట. ఇలా తెలియడం వల్ల ఏమైంది, ఈ పట్టణంలో కొంచెం మంది యువకులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ సద్గురువుకి అట్రాక్ట్ అవుతున్నారట, బాగా ఆకర్షిస్తున్నట్టు సద్గురువు. వీరుడైన వస్తాదుని నలుగురిలో నవ్వులు పాలు చేయగలిగిన సద్గురువుని చూడాలని ఇచ్చతో మొదట్లో వారంతా వచ్చేవారు.
ఫస్ట్ లో ఈ యువకులు ఏంటంటే, అబ్బా అంత బలం సంపాదించి నెగ్గిన అతన్ని వస్తాదుని ఆ చెయ్యి దించలేని స్థితికి తీసుకొచ్చిన ఆ సద్గురువు అంటే నచ్చేసి ఆయన చూద్దామని ఆయన ఎలా ఉంటాడు ఏంటి అని చూద్దామని వచ్చేవారట యువకులు. అయితే సద్గురువులు సన్నిధానంలో ఒక ప్రత్యేక వాతావరణం ఉంటుంది. ఎంతైనా ఒక బాబాజాన్ సమాధికి వెళ్ళినా, సాయిబాబా దగ్గరికి వెళ్ళినా మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి చూడండి. ఆ వాతావరణమే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగా ఈ బాబా కూడా ఏం చెప్తున్నారంటే, సద్గురును చూడాలని ఇచ్చతో విడిన వాళ్ళంతా కూడా ఆ సద్గురువు సన్నిధానంలో ఆ ప్రత్యేక వాతావరణానికి అట్రాక్ట్ అయిపోయారట. వచ్చిన వాళ్ళందరూ చూసి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళందరూ అక్కడ ఉండిపోయేవారట. ఇక్కడ రామకృష్ణ పరమహంస గురించి కూడా బాబా చెప్తున్నారు. ఎందుకు అలా ఉండిపోయేవారు అంటే, రామకృష్ణ పరమహంస అన్నట, పుష్పం వికసించేటప్పుడు తుమ్మెదులు వాటంతట అవే వస్తాయి. ఆ తర్వాత ఆ పుష్పంలోని మకరందాన్ని ఎలా గోరుతూ ఉండిపోతాయో అలాగే ఇక్కడ కూడా జరిగింది అంటున్నారు. అంటే జస్ట్ సద్గురుని చూసి వెళ్ళిపోదాం అనుకున్న యువకులందరూ కూడా ఆ వాతావరణం, ఆ సద్గురువు దర్శనంలో మైమరిచిపోయి అక్కడే ఉండిపోయేవారట. అలా యువత సద్గురువు చుట్టూ మోగడం మొదలెట్టారు. అలా మొత్తం యువత అంటే యువకులు, పిల్లలు వీళ్ళందరూ కూడా సద్గురువు సాన్నిధ్యంలో కొన్ని గంటలు గడిపేసేవారట. ఊళ్ళో పెద్దలంతా తలకిందులైపోయారు. అంటే పెద్దవాళ్ళు అంటారు కదా, కొంచెం 60-70 ఏళ్ళు ఉన్న వయసు వాళ్ళందరూ, ఏంటి యువతంతా అటు వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది మన ప్రపంచం, హిజరాల చేతిలోకి వెళ్ళిపోతుందేమో అన్నంత బెంగ వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళ దృష్టిలో గురువు ఒక హిజరా అయినందున కేవలం అవహేళనతో ఎగతాళి చేయడానికి మాత్రమే అతను అర్హుడు అని వాళ్ళ ఉద్దేశం. కానీ వాళ్ళ పిల్లలు తమ చదువు సంధ్యలు మానేసి కాలాన్ని వృధా చేస్తూ ఎక్కువ కాలం అటువంటి వారి దగ్గర గడపడాన్ని వారు సహించలేకపోయారు అని చెప్తున్నారు బాబా. అంటే ఈ పెద్ద పిల్లలంటే గమ్మున అట్రాక్ట్ అయ్యి ఆ వాతావరణానికి దానికి అక్కడ ఉండిపోయేవారు. కానీ పెద్దలు అందుకే అంటారు, చిన్నప్పటి నుంచి వేయమంటారు చూడండి, భగవంతుడి మీద ధ్యాస. అందుకే లేవగానే భగవంతుడు దండం పెట్టుకోండి అంటే, మొక్కై వంగనది మానే వంగుతుందా ఏదో అంటారు సామెత. అలా చిన్నప్పటి నుంచి ఆ బీజం పడితే కనుకండి, ఆ ఎన్వి సత్యనారాయణ గారు అంటారు, చిన్నప్పటి నుంచి భగవంతుడిని నమ్ముకున్న వాడికి చిన్నతనం అన్నది ఉండదు లైఫ్ లో అంటారు. అలాగా ఇక్కడ ఈ పెద్దలు ఏమనుకుంటున్నారు, సద్గురువు దగ్గరికి వెళ్ళిపోతే అతను అవహేళన చేయవలసిన వాడు, అతను ఒక యువతనంతనే అలా అట్రాక్ట్ చేసేస్తే ఈ ప్రపంచం అంతా హిజరాలు ఏం పెడిపోతుంది, అతను ఒక సద్గురువు కాదు, ఎగతాళి చేయడానికే ఉన్నది. హిజరా అంటే ఎగతాళి చేయడం, అపహాస్యం చేయడం, అవహేళన చేయడం. అలాంటి జాతిని దగ్గరికి మన పిల్లలందరూ చదువులు మానేసుకుని కొన్ని గంటలు అక్కడ గడుపుతున్నారు అంటే ఎటువైపు వెళ్ళిపోతోంది అని చెప్పి వాళ్ళు సహించలేకపోయారు అని చెప్తున్నారు ఇరిచి. ఆ వ్యక్తి ఆలోచనని, వేదాంతాన్ని విని తమ పిల్లలు భ్రష్టులైపోతే ఈ సంగతి ఏమిటి, ఈ ప్రపంచం ఏమైపోతుంది, ఇలా ఆలోచిస్తున్న పెద్దలకు పరిస్థితి భరింపశక్యం కాలేదు. చివరికి వారంతా గురువునొక మోసగాడు అని వెల్లడి చేసేందుకు ఏదైనా చెయ్యాలని నిశ్చయించుకున్నారు. ఇంకా పెద్దలు ఏమనుకున్నారంటే, ఇది ఇలా కాదు, ఈ పిల్లలు మన మాట వింటలేదు, దీన్ని ఎలాగైనా మార్చాలి. ఎందుకంటే అతను సద్గురువు కాదు, అతను ఒక మోసగాడు. ఎందుకంటే ఎంత వేదాంతాలు చెప్పినా కూడా ఆ పిల్లలు హిజ్రాల వైపు అట్రాక్ట్ అయిపోతే పాడైపోతారు, ప్రపంచం మొత్తం పాడైపోతుంది హిజ్రాల వలన. కాబట్టి ఈ పరిస్థితిని మార్చాలి, దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలని చెప్పి పెద్దవాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ లో ఏం చెప్పారు, ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, సద్గురువు వాళ్ళలో ఎలా మార్పు తీసుకొచ్చాడు, ఈ సద్గురువుల గురించి మహానుభావుల దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి బాబా చెప్పిన సంగతి రేపు మనం తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. హారతికి ఎం నాగమణి గారు పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా మణి. జై బాబా అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ పరమాత్మా ఓ పరమేశ హారతులివి గునుమా, బాబా హారతులివి గునుమా. మామది మందిరమందున నెలకొన్న మేరుబా, బాబా అవతారు మెహరుబా, బాబా అవతారు మెహరుబా. మానవ కోటిని కావగ వచ్చిన మహిమాన్విత రూప, బాబా మహిమాన్విత రూప.
మనసును నీపై మరలగనీయుము, మనసును నీపై మరలగనీయుము. మెహరానంద ప్రభు బాబా, మెహరానంద ప్రభు. సర్వం నీకై అర్పితమయ్య సదానంద రూపా బాబా, సదానంద రూపా. సరగుణమమ్ము కావగరావ, సరగుణమమ్ము కావగరావ. సద్గురుమూర్తి ప్రభు బాబా అవతారు మేరుబా, బాబా అవతారు మేరుబా, బాబా అవతారు మేరుబా. ఓ పరమాత్మ, ఓ పరమేశ, హారతులివే గొనుమా, హారతులివే గొనుమా. మామది మందిరమందున, మామది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా అవతారు మెహరుబా, బాబా అవతారు మెహరుబా. అవతార్ మెహర్ బాబా की స్వామి సెలవీయవయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా. నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా, నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా. మెహరునామమే నిత్యం కీర్తించులాగు, మెహరునామమే నిత్యం కీర్తించులాగు. ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా. నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు. ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా.